హాయ్ మిత్రులారా. ఓకే, ఇస్ నెంబర్ సి సపోజ్ వీటన్నిటిని యాడ్ చేయాలనుకోండి. మనం ఏం చేస్తాం? ఆల్ట్ ఈక్వల్, ఇక్కడ రాయమంటారా? మీకోసం రాస్తాను. నీకు ఆల్ట్ ఈక్వల్, ఓహో ఇక్కడ కాదయ్యా, చూడండి ఇక్కడ రాస్తాను. మనకు ఆటో సమ్ కావాలంటే ఆల్ట్ ఈక్వల్, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ ఈ రెండు ప్రెస్ చేస్తే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ ప్రెస్ చేస్తే వస్తుంది ఆటో సమ్. చూడండి అక్కడికి వెళ్ళాను, ఇక చూడండి, ఇక ఆల్ట్ ఈక్వల్ రావట్లా. సి ఆల్ట్ ఈక్వల్ ఓన్లీ రెండే లైన్లు వస్తున్నాయి. వై అని కయ్యమని నా మీద అరిస్తే నేనేం చేయలేను మిత్రులారా. సి ఎందుకంటే అంటే ఏదో మిస్టేక్ ఉంది అని అర్థం. ఆ మిస్టేక్ ఏందో మనం చూడాలి అంటే ముందు ఇస్ నెంబర్, ఇది నెంబరా కాదా తెలుసుకోవాలి. ఈజ్ నెంబర్ ఈక్వల్ టు ఈజ్ నంబర్ అని చెప్పి అడగాలి దాన్ని. ఇది నెంబరేనా చూడరా బాబు అంటే చూస్తుంది అది. ఓకే, అన్నిటికీ ఇది నెంబరా కాదా చూడాలి. చూడండి కొన్ని ఫాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇది నెంబర్ కాదన్నట్టు. నెంబర్ అవునా కాదా అన్నప్పుడు ఇది నెంబర్ కాదు అని చూపిస్తుంది కదా. నెంబర్ కాదు అంటే ఏంట్రా అంటే దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కావాలనే మీకు ఇక్కడ ఓకే చూడండి, ఒక అప్ కామా పెట్టి వదిలిపెట్టినాం అంటే అది నెంబర్ కాకుండా పోయింది. అదే ఇప్పుడు ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్, ఈజ్ టెక్స్ట్. ఇక చూడండి ఇది టెక్స్టా అని అడుగుతున్నాం. టెక్స్టా అని అడిగితే అది చెప్తుంది, అయితే టెక్స్ట్ అంటది లేకపోతే లేదంటది. ఇది టెక్స్ట్ కాదురా నాయన, అది నెంబరే. చూడండి ఎక్కడన్నా ట్రూ వచ్చింది, ఇది టెక్స్ట్, ఇది టెక్స్ట్, ఇది టెక్స్ట్ అని చెప్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇస్ వాల్యూ, ఈస్ సి ఈక్వల్ టు ఇస్ వాల్యూ. ఈజ్ వాల్యూ వి, ఇగో ఈ వాల్యూ అంటే నిజంగా మనకు అది మనం టైపింగ్లో తప్పు జరిగింది అనుకోండి, కానీ అది నెంబరే కావాలి మనకు అన్నప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని నెంబర్ చేసేయరా అంటే ఇది ఏం చేస్తుంది, నెంబర్ మొత్తం చేసేస్తుంది. చూడండి ఇప్పుడు మొత్తం నెంబరే వచ్చింది. అటు తర్వాత మనం ఇప్పుడు సపోజ్ టోటల్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఓకే టోటల్ చేయాలి, ఈక్వల్ టు సి అక్కడ రాయాలి, టోటల్ అని రాద్దాం. టోటల్ రావాలి అంటే టోటల్. ఇక్కడ ఇప్పుడు చూడండి ఏంటి, మనం ఆల్ట్ ఏమని చెప్పినాం, ఆల్ట్ ఈక్వల్, ఇక్కడికి వెళ్ళిపోయి ఆల్ట్ ఈక్వల్ అన్నాం అనుకో, ఆటోమేటిక్గా అన్ని నెంబర్స్ తీసుకుంటుంది, ఇచ్చేస్తుంది. ఇంతకుముందు ఎంత మనకు వచ్చింది, 70 వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఆల్ట్ ఈక్వల్ కొడితే మనకేమొచ్చింది, ఒక రెండే తీసుకొని 70 అని చూపిస్తుంది ఇక్కడ. అంటే ఓన్లీ నెంబర్లు ఉన్న వాటిని తీసుకుంది, దట్టు మీదికి వెళ్ళట్లేదు, ఓన్లీ కిందనే తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలి, ఇది టెక్స్ట్, ఇస్ టెక్స్ట్. ఇది టెక్స్టా, ఈజ్ నెంబర్, సారీ ఐఎస్ నెంబర్, ఇది నెంబరా కాదా అని అడిగినాం.
తర్వాత ఈజ్ టెక్స్ట్, తర్వాత ఈజ్ వాల్యూ. ఆ వాల్యూ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సమ్ము వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే ఇది వస్తుంది.